ఆర్బీఐ ఈరోజు మానిటరీ పాలసీ మీటింగ్ అయితే జరుపుకుంది. దాని తర్వాత సంజయ్ మల్హోత్రా చైర్మన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. 50 బేసిస్ పాయింట్లు అయితే కట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ 3 టైమ్స్ కట్టింగ్ అయితే జరిగింది. ఒకసారి 25 అండ్ 50. ఈసారి ఓవరాల్గా చూసుకుంటే 100 బేసిస్ పాయింట్లు అయితే కట్ చేయడం జరిగింది. ఇంచుమించు ఓవరాల్గా లోన్ పైన అయితే ఒకవేళ లోన్ తీసుకొని ఉంటే మీకు అంటే హౌస్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని ఉంటే 1% అయితే తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే 50 బేసిస్ పాయింట్లు అంటే ఒకవేళ మీరు ఉదాహరణకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈఎంఐ తగ్గించుకోవచ్చు, లేదంటే టోటల్ అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో దాంట్లో ఉన్న అమౌంట్ తగ్గించుకోవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ కూడా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ళ కాలపరిమితి ఉన్న ఒక లోన్ తీసుకున్నారనుకోండి, 50 లక్షల రుణం ఉన్న లోన్ తీసుకుంటే 20 ఇయర్స్ వరకు ఈఎంఐలు ఉంటే దాని ఓవరాల్గా మీరు తీసుకునే టైంకి 8.50%, 8.50% వడ్డీ ఉంటే నెలకు 43,391 రూపాయలు ఈఎంఐ పే చేయాల్సి వస్తే ప్రజెంట్ తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం చూసుకుంటే 40,280కి అయితే ఈఎంఐ తగ్గడం జరుగుతుంది. అంటే దాదాపు నెలకు 3,000 రూపాయలు అయితే ఆదా చేయడం జరుగుతుంది. ఓవరాల్గా కంప్లీట్ 20 ఏళ్ళకి చూసుకుంటే 7.12 లక్షల మేర వడ్డీ అయితే తగ్గడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీరు వడ్డీ అంటే ఓవరాల్ అమౌంట్ అలా ఉంచుకొని ఈఎంఐలు తగ్గించుకోవాలనుకుంటే టోటల్ 20 ఏళ్ళకి కానీ 50 లక్షల లోన్కి 240 నెలలు 240 నెలలు ఈఎంఐస్ ఉంటే ఓవరాల్గా మీకు 206 నెలల వరకు అయితే ఈఎంఐ తగ్గడం జరుగుతుంది. అందులో ఓవరాల్గా అమౌంట్ చూసుకుంటే 14.78 లక్షల మేర అయితే ఆదా చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే 8.50% ఉన్నదైతే ఇంచుమించు 1% వరకు అయితే తగ్గడం జరుగుతుంది. ఓవరాల్గా అమౌంట్ తగ్గించుకుంటే ఒక 20 లక్షలు తీసుకుంటే మీరు 7 లక్షలు అయితే ఓవరాల్ అమౌంట్లో తగ్గుతుంది. ఈఎంఐ ప్రకారం చూసుకుంటే 14.78 లక్షలు అయితే తగ్గడం జరుగుతుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం అయితే ప్రజెంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు బ్యాంకులకు వెళ్ళి 2 ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటి ఓవరాల్ అమౌంట్లోనన్నా మనం తగ్గించుకోవచ్చు, అండ్ ఓవరాల్ టోటల్ ఈఎంఐస్ ఉంటాయి కదా అందులోనన్నా మనం తగ్గించుకోవచ్చు. ఏదేమైనా ఆర్బీఐ పాలసీ క్రెడిట్ పాలసీ మీటింగ్ తర్వాత అయితే ఎంప్లాయీస్ కానీ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకనైతే ఆల్రెడీ లోన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి శుభవార్త అని చెప్పొచ్చు. మీ బ్యాంకులకు వెళ్ళి 2 ఆప్షన్స్ ఉంటే ఆ 2 ఆప్షన్స్ ఏదైనా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఈఎంఐస్ అయినా తగ్గించుకోవచ్చు, టోటల్ అమౌంట్లో మీరు లోన్ అమౌంట్ కూడా తగ్గించుకోవచ్చు.